22 సంవత్సరాల క్రితం జాన్, మేరీ వాళ్ళ కొడుకులు డీన్, శామ్. ఒకరోజు రాత్రి ఎప్పటిలానే జాన్, మేరీ శామ్ ని నిద్రపుచ్చి వాళ్ళు కూడా నిద్రపోవడానికి వెళ్తారు. అర్ధరాత్రి శామ్ ఏడుస్తాడు. మేరీ చూడడానికి వెళ్తుంది. శామ్ దగ్గర జాన్ ఉంటాడు. శామ్ ఏడుపు ఆపేశాడు. మేరీ శామ్ కి ఆకలిగా ఉంది, జాన్ పాలు తాగిపిస్తున్నాడు అనుకుంటుంది. లైట్స్ బ్లింక్ అవుతాయి. హాల్లో టీవీ ఆన్ అయి ఉంటుంది. జాన్ సోఫాలో నిద్రపోతూ ఉంటాడు. మేరీ జాన్ ఇక్కడ ఉంటే మరి శామ్ రూమ్ లో ఉన్నది ఎవరు అని తొందరగా శామ్ రూమ్ లోకి వెళ్తుంది. నిద్రపోతున్న జాన్ కి మేరీ అరుపు వినిపించి శామ్ రూమ్ కి వెళ్తాడు. శామ్ బానే ఉంటాడు. పైనుంచి బ్లడ్ కింద పడుతుంది. జాన్ సీలింగ్ వైపు చూస్తాడు. మేరీ సీలింగ్ మీద చనిపోయి ఉంటుంది. జాన్ కళ్ళ ముందే మంట వచ్చి మేరీ కాలిపోతుంది. జాన్, డీన్ శామ్ ని తీసుకొని తొందరగా ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. ఇల్లు మొత్తం కాలిపోతుంది. ప్రెజెంట్ శామ్ గర్ల్ ఫ్రెండ్ జెసికా. జాన్ మేరీని చంపిన దానిని వెతుకుతూ ఉంటాడు. 22 సంవత్సరాలైనా దానిని కనిపెట్టలేకపోయాడు. జాన్, డీన్ శామ్ ని కూడా తనతో గోస్ట్ హంటింగ్ కి తీసుకువెళ్లాడు. మేరీని చంపిన దానిని వెతుకుతూనే ఆపదలో ఉన్న ప్రజలని కాపాడుతారు. జాన్ హంటింగ్ ట్రిప్ కి వెళ్లి ఇంకా ఇంటికి రాలేదు. డీన్ శామ్ తో నాన్నని వెతకడానికి నీ సహాయం కావాలి అంటాడు. శామ్ ఒకప్పుడు డీన్ తో గోస్ట్ హంటింగ్ చేసేవాడు. చదువుకుంటాను అని గోస్ట్ హంటింగ్ ఆపేసి కాలేజ్ లో చేరాడు. డీన్ పిలిచాడు కాబట్టి శామ్ తనతో జాన్ ని వెతకడానికి ఒప్పుకుంటాడు. కానీ మండే కల్లా నేను తిరిగి వచ్చేస్తాను, నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది అంటాడు. 20 ఏళ్లలో 10 మంది మగవాళ్ళు ఒక చోట మిస్ అయ్యారు. ఇప్పుడు ఇంకా చాలా మంది మిస్ అవుతున్నారు. ఈ కేసు మీదే 3 వారాల క్రితం జాన్ వెళ్లి తిరిగి రాలేదు. అంతేకాకుండా డీన్ కి నిన్న జాన్ నుంచి వాయిస్ మెయిల్ వచ్చింది. ఏదో జరుగుతుంది, నేను అది ఏంటో తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండు, మనమందరం ప్రమాదంలో ఉన్నాము అని. మెసేజ్ లో వాయిస్ క్లియర్ గా ఉండదు. స్లో చేసి వింటే ఎవరో ఐ కెన్ నెవర్ గో హోమ్ అంటే నేనెప్పటికీ ఇంటికి వెళ్ళలేను అని చెప్తారు. శామ్, డీన్ మగవాళ్ళు మిస్ అవుతున్న చోటికి వెళ్తారు. ఒక ఆమెని తన హస్బెండ్ మోసం చేశాడు. ఆమె డిస్టర్బ్ అయ్యి తన పిల్లలని చంపేసింది. ఆ విషయం తెలిసాక బాధతో సూసైడ్ చేసుకుని చనిపోయింది. దెయ్యం అయ్యి మోసం చేస్తున్న మగాళ్ళని చంపేస్తుంది. శామ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆమె సూసైడ్ చేసుకున్న బ్రిడ్జ్ మీదకి వెళ్తాడు. ఆమె శామ్ కార్ ఎక్కి నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అంటుంది. శామ్ తీసుకువెళ్ళను అంటాడు. కార్ ఆటోమేటిక్ గా ఆమె ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆమెకి ఇంట్లోకి వెళ్ళడానికి భయం వేస్తుంది. శామ్ కార్ ని గోడలు గుద్దుకుంటూ లోపలికి తీసుకువెళ్తాడు. ఆమె ఆత్మ తన పిల్లలని కలుస్తుంది. ఆమె పిల్లలు ఈ లోకంలో నుంచి వెళ్లిపోతారు. శామ్, డీన్ కి జాన్ జర్నల్ దొరుకుతుంది. జర్నల్ లేకుండా జాన్ ఎక్కడికి వెళ్ళడు. జర్నల్ లో ఒక లొకేషన్ కోఆర్డినేట్స్ రాశాడు. డీన్ శామ్ తో ఈ కోఆర్డినేట్స్ కి వెళ్లి నాన్నని వెతుకుదాం అంటాడు. శామ్, నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటాడు. శామ్, డీన్ ఇద్దరూ శామ్ ఇంటికి వెళ్తారు. మేరీ ఎలా చనిపోయిందో శామ్ గర్ల్ ఫ్రెండ్ జెసికా కూడా అలానే చనిపోతుంది. శామ్, జెసికాని చంపిందేదో నేను కనుక్కుంటాను అని ఇంటర్వ్యూకి వెళ్లకుండా డీన్ తో జాన్ ని వెతకడానికి వెళ్తాడు. బ్లాక్ వాటర్ రిచ్ దగ్గర ముగ్గురు క్యాంప్ వేసుకొని ఉంటారు. వాళ్ళని ఏదో తీసుకువెళ్లిపోతుంది. జాన్ జర్నల్లో బ్లాక్ వాటర్ రిడ్జ్ అనే ప్లేస్ కోఆర్డినేట్స్ రాశాడు. డీన్, శామ్ అక్కడికి వెళ్తూ ఉంటారు. బ్లాక్ వాటర్ రిడ్జ్ ఒక అడవి. అడవిలో క్యాంప్ వేసుకున్న వాళ్ళు మిస్ అవుతున్నారు. జాన్ జర్నల్లో తను ఇప్పటిదాకా చూసిన డీమన్స్, దెయ్యాలు అన్నిటి గురించి ఉంటుంది. శామ్, డీన్ జాన్ జర్నల్ రిఫరెన్స్ తీసుకుంటారు. క్యాంపులో వాళ్ళని తీసుకువెళ్లి తినేస్తుంది వెండిగో అనే క్రియేచర్. మనుషుల్లా మాట్లాడి మనుషులని ట్రాప్ చేస్తుంది. వెండిగో ఒకప్పుడు మనిషే. మనిషికి ఆహారం లేక ఆకలితో ఉన్నప్పుడు దొరికిన జంతువులు మనుషులని తింటారు. వాతావరణానికి అలవాటు పడతారు. చిన్నగా మనిషి నుంచి వెండిగోలా మారతారు. ఎప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది. మనుషుల మాంసం తింటే స్ట్రెంత్, స్పీడ్ వస్తుందని కొన్ని దేశాల్లో నమ్ముతారు. ఇప్పుడు వెండిగో తీసుకువెళ్లిన ముగ్గురు బ్రతికి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వెండిగో చలికాలంలో బయటికి వెళ్లకుండా కొంత ఆహారం దాచుకుంటుంది. వెండిగోని తుపాకులు, కత్తులతో చంపలేము. మంటతో కాల్చడం ఒక్కటే మార్గం. శామ్, డీన్ ఇద్దరు వెండిగో ఉండే కేవ్ ని కనుక్కొని లోపలికి వెళ్తారు. క్యాంప్ లో ముగ్గురులో ఒక అతను బ్రతికి ఉంటాడు.
డీన్ వెండుకొని ఫ్లేర్ గన్ తో షూట్ చేస్తాడు. వెండుగు అంతమైపోతుంది. శామ్ క్యాంప్ అతనిని బయటికి తీసుకువెళ్లి కాపాడతాడు. ఒక అమ్మాయి చెరువులో ఈత కొడుతూ ఉంటుంది. సడన్ గా ఏదో అమ్మాయిని లోపలికి లాగేస్తుంది. పోలీస్ వెతికిన బాడీ దొరకలేదు. ఈ సంవత్సరం 3 చెరువులోకి వెళ్లి మాయమయ్యారు. శామ్ కి ఈ కేసు సాల్వ్ చేయకుండా నాన్నని వెతికి జెస్సికాని చంపింది ఎవరో తెలుసుకోవాలి అని ఉంటుంది. డీన్ నాన్నని వెతుకుతాం, మధ్యలో కనపడిన వాటిని నాశనం చేస్తూ ప్రజలని కాపాడదాం అంటాడు. ఈ సంవత్సరమే కాకుండా 3 సంవత్సరాలలో చెరువులో కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళ బాడీస్ కూడా దొరకలేదు. అది ఒక ఆమెని నీళ్లలోకి ముంచి చంపాలని ట్రై చేస్తుంది. వచ్చి నాతో ఆడుకో అంటూ ఉంటుంది. శామ్ డీన్ వచ్చి ఆమెని కాపాడతారు. 30 సంవత్సరాల క్రితం జేక్, బిల్లీ, పీటర్ అనే అతనిని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు పీటర్ ని చెరువులోకి నెట్టేస్తారు. బయటకి రానివ్వరు. పీటర్ నీళ్లలో మునిగిపోయి చనిపోతాడు. బాడీ వాటర్ లోకి వెళ్లిపోతుంది. పీటర్ అమ్మకి పీటర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి బాధపడుతూ ఉంటుంది. పీటర్ దయ్యమయ్యి పగ తీర్చుకోవడానికి వచ్చాడు. తన అమ్మ పడిన బాధే బిల్లీ, జేక్ కూడా పడాలని వాళ్ళ చుట్టాలని నీళ్లలో ముంచి చంపేస్తూ వాళ్ళ బాడీస్ ని ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు పీటర్ జాక్ మనవడిని నీళ్లలోకి రప్పించి చంపబోతాడు. జాక్, బిల్లీ నీళ్లలోకి వెళ్లి పీటర్ కి సారీ చెప్తారు. పీటర్ వాళ్ళని నీళ్లలోకి ముంచి చంపేస్తాడు. శామ్, డీన్ జాక్, బిల్లీని కాపాడలేకపోయారు, కానీ మనవడిని కాపాడారు. ఒక అతను ఫ్లైట్ ఎక్కడానికి భయపడుతూ ఉంటాడు. అతనిలోకి ఏదో నల్ల ఆకారం వెళ్తుంది. అతని కళ్ళు నల్లగా మారతాయి. సంతోషంగా ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 40 నిమిషాల తరువాత అతను డోర్ తెరుస్తాడు. ప్రెషర్ వల్ల ఫ్లైట్ కూలిపోతుంది. శామ్ కి ఇంకా జెస్సికా గురించి పీడకలలు వస్తూ ఉంటాయి. నా వల్లే జెస్సికా చనిపోయింది అనుకుంటాడు. ఎయిర్పోర్ట్ లో ఒక ఆఫీసర్, జాన్ ఫ్రెండ్, అతను శామ్, డీన్ ని పిలుస్తాడు. ఏరోప్లేన్ లో విచిత్రమైన శబ్దం రికార్డ్ అయింది. ఫ్లైట్ కూలిపోయాక 100 మందిలో 7 మాత్రమే బ్రతికారు. శామ్, డీన్ ఆడియోని జాగ్రత్తగా వింటారు. ఏదో ఎవరూ బ్రతకరు అని చెప్తుంది. శామ్, డీన్ సర్వైవర్ నుంచి ఫ్లైట్ గాలిలో ఉన్నప్పుడు ఒక ప్యాసింజర్ డోర్ తీశాడు అని తెలుసుకుంటారు. డోర్ మీద 2 టన్స్ ప్రెషర్ ఉంటుంది. మనిషికి తెరవడం అసాధ్యం. అతను సాధారణ డెంటిస్ట్. 2 టన్ ప్రెషర్ ఉన్న డోర్ ని తెరవలేడు. కూలిపోయిన ఫ్లైట్ దగ్గర ఈఎంఎఫ్ మీటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ మీటర్ పెట్టి చెక్ చేస్తారు. అక్కడ దెయ్యం కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీటర్లో తెలుస్తుంది. డోర్ హ్యాండిల్ మీద సల్ఫర్ ఉంటుంది. అంటే ఇది డిమానిక్ పొసెషన్ కేస్. సర్వైవర్స్ లో ఒక అతను పైలట్. నల్ల ఆకారం ఈసారి పైలట్ లోకి వెళ్తుంది. ఇతను కూడా ఫ్లైట్ టేకాఫ్ అయిన 40 నిమిషాలకి ఫ్లైట్ ని కూల్ చేస్తాడు. పైలట్ కూర్చున్న చోట సల్ఫర్ ఉంటుంది. నెంబర్ 40 అంటే చావు అని అర్థం. ఇలానే పోయిన 10 సంవత్సరాలలో 6 ఫ్లైట్స్ 40 నిమిషాలకి కూలిపోయాయి. ఏ ఫ్లైట్ లో ఎవ్వరూ బ్రతకలేదు. ఈ ఫ్లైట్ లోనే 7 బ్రతికారు. ఆడియోలో డీమన్ ఎవరూ బ్రతకరు అని చెప్పింది. ఇప్పుడు సర్వైవర్స్ లో ఒక ఆమె ఫ్లైట్ ఎక్కుతుంది. ఈ ఫ్లైట్ ని డీమన్ కూల్ చేసే అవకాశం ఉంది. డీమన్ ని అంతం చెయ్యాలని శామ్, డీన్ కూడా ఫ్లైట్ ఎక్కుతారు. కో పైలట్ లో డీమన్ ఉంటుంది. శామ్, డీన్ డీమన్ ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. డీమన్ శామ్ తో నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా కాలుతూనే ఉంది అంటాడు. ఫ్లైట్ కూలిపోబోతుంది. శామ్ ఎక్సర్సైజ్ చేసి డీమన్ ని అంతం చేస్తాడు. ఫ్లైట్ కూలిపోదు, సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. శామ్, డీన్ తో దానికి జెస్సికా తెలుసు. అంటే డీన్, అవి మన మైండ్ రీచ్ చేయగలవు. అబద్ధాలు ఆడతాయి, పట్టించుకోవద్దు అంటాడు. కేస్ గురించి చెప్పడానికి ఫ్రెండ్ జాన్ కి కాల్ చేశాడు. జాన్ వాయిస్ మెయిల్ లో డీన్ నంబర్ చెప్పి హెల్ప్ కావాలంటే డీన్ కి కాల్ చేయమంటాడు. ఒక ఇంట్లో రాత్రి ఒక అమ్మాయి డేర్ లో భాగంగా ఒక్కటే బాత్రూమ్ లోకి వెళ్లి లైట్స్ అన్ని ఆపేసి క్యాండిల్ వెలిగించుకొని వెళ్తుంది. అద్దం ముందు నిల్చొని బ్లడీ మేరీ అని 3 సార్లు అంటుంది. అలా చేస్తే మేరీ వచ్చి వాళ్ళ కళ్ళు పీకేస్తుంది. అమ్మాయి అద్దంలో బ్లడీ మేరీ అనగానే తన నాన్నకి కళ్ళల్లో నుంచి రక్తం వచ్చి చనిపోతాడు. శామ్, డీన్ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు. శామ్ కి జెస్సికా చనిపోయిన పీడ కలలు వస్తూ ఉంటాయి. నా వల్లే జెస్సికా చనిపోయింది అనిపిస్తుంది. మేరీ అనే ఆమె అందంగా ఉండేది. నటి అవ్వాలని తన ఆశ.
ఒకరోజు ఆమె ఇంట్లోకి దొంగలు పడి ఆమెని చంపేస్తారు. ఆమె కళ్ళు పీకేస్తారు. చనిపోయే ముందు అద్దం మీద తనని చంపిన వాళ్ళ పేరు రాయడానికి ట్రై చేస్తుంది. మొదటి 3 అక్షరాలు రాసి చనిపోతుంది. మేరీ కేస్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. పోలీస్ హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. మేరీ ఇంట్లో అద్దం ఇప్పుడు యాంటిక్ స్టోర్లో ఉంది. ఎవరినైనా చంపి దొరకని వాళ్ళని మేరీ చంపేస్తుంది. ఫస్ట్లో చనిపోయిన అతను ఒక కార్కి యాక్సిడెంట్ చేశాడు. దానివల్ల చిన్న అబ్బాయి చనిపోయాడు. అతను యాక్సిడెంట్ గురించి సీక్రెట్ గా ఉంచి అబ్బాయి నా వల్లే చనిపోయాడు అని బాధపడుతూ ఉంటాడు. అందుకే అతని కూతురు మేరీని పిలవంగానే మేరీ అతనిని చంపేసింది. మేరీని అంతం చేయాలంటే తనని పిలవాలి. శామ్ జెసికా నా వల్లే చనిపోయింది అని బాధపడతాడు. తనతో ఎవ్వరికీ చెప్పని సీక్రెట్ ఉంటుంది. నేను మేరీని పిలిస్తే నన్ను చంపడానికి వస్తుంది అని శామ్ డీన్ యాంటిక్ స్టోర్ కి వెళ్లి మేరీ అద్దం వెతుకుతారు. శామ్ అద్దంలో చూస్తూ బ్లడీ మేరీ అని 3 సార్లు అంటాడు. మేరీ వస్తుంది. శామ్ కి ఉన్న సీక్రెట్ ఏంటంటే జెసికా చనిపోక ముందు నుంచే శామ్ కి జెసికా చనిపోతుంది అని కలలు వచ్చాయి. శామ్ అవేమీ జెసికాకి చెప్పలేదు. మేరీ అద్దంలో ఉన్నప్పుడు డీన్ అద్దం పగలగొడతాడు. మేరీ అద్దంలో నుంచి బయటికి వస్తుంది. డీన్ తన ముందు అద్దం పెడతాడు. తను చాలా మందిని చంపింది అని తెలుసుకొని సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతుంది. అంతా అయిపోయాక డీన్ శామ్ ని నీ సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. శామ్ చెప్పడు. రోడ్డు మీద తనకి జెసికా ఆత్మ కనిపిస్తుంది. శామ్ స్కూల్ ఫ్రెండ్ జాక్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. శామ్ కి జాక్ మర్డర్ చేయడు అని తెలుసు. ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి శామ్ డీన్ వెళ్తారు. జాక్ ఇంటికి వెళ్లేసరికి తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయి ఉంది. పోలీస్ వచ్చి జాక్ ని అరెస్ట్ చేశారు. గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పటి నుంచి జాక్ ఇంట్లో కుక్క అరుస్తూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే జాక్ కళ్ళు ఎల్లోగా ఉన్నాయి. జాక్ లాగే ఏదో వచ్చి గర్ల్ ఫ్రెండ్ ని చంపేసింది. అది షేప్ షిఫ్టర్. మనిషిలా జంతువులా ఎలా కావాలంటే అలా మారగలదు. షేప్ షిఫ్టర్ ని చంపాలంటే సిల్వర్ బుల్లెట్ ని దాని హార్ట్ లో షూట్ చేయాలి. శామ్ డీన్ షేప్ షిఫ్టర్ కోసం వెతుకుతున్నారు అని తెలిసి షేప్ షిఫ్టర్ డీన్ లా మారి ఒక అమ్మాయిని కొట్టి చంపబోతాడు. పోలీస్ వస్తారు. షేప్ షిఫ్టర్ పారిపోతాడు. పోలీస్ డీన్ కోసం వెతుకుతున్నారు. శామ్ డీన్ షేప్ షిఫ్టర్ ని వెతికి సిల్వర్ బుల్లెట్ తో షూట్ చేస్తారు. అది చనిపోతుంది. పోలీస్ చనిపోయిన డీన్ హంతకుడని జాక్ ని వదిలేస్తారు. లోరీ అనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్తుంది. చేతికి హుక్ ఉన్న అతను వస్తాడు. కార్ ని హుక్ తో డ్యామేజ్ చేస్తాడు. లోరీకి ఎవరూ కనిపించరు. బాయ్ ఫ్రెండ్ చనిపోయి తలకిందులుగా వేలాడి ఉంటాడు. శామ్ డీన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు. హుక్ మ్యాన్ లెజెండ్ 1862లో ఒక చర్చ్ ఫాదర్ జేకబ్ 13 మంది ప్రాస్టిట్యూట్స్ ని చంపేసి తలకిందులుగా వేలాడదీశాడు. జేకబ్ కి యాక్సిడెంట్ లో చెయ్యి పోయింది. చెయ్యి ప్లేస్ లో హుక్ ని పెట్టుకుంటాడు. హుక్ తోనే ప్రాస్టిట్యూట్స్ ని చంపేశాడు. లోరీ హాస్టల్ కి వెళ్తుంది. నాన్న ఇంట్లో ఉండు, హాస్టల్లో వద్దు అంటాడు. లోరీ నేను పెద్దదానిని, నా సొంతగా నిర్ణయాలు తీసుకోగలను అని నాన్నతో గొడవ పడి హాస్టల్ కి వెళ్తుంది. నెక్స్ట్ రోజు లోరీ రూమ్మేట్ చనిపోయి ఉంటుంది. గోడ మీద జేకబ్ హుక్ సింబల్ ఉంటుంది. శామ్ డీన్ కి దెయ్యం లోరీతో ఉంది, లేదా లోరీకి రక్షణగా తన నాన్న దెయ్యంని సమన్ చేసి ఉంటాడు అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి శామ్ లోరీ ఇంటి బయట నిల్చొని లోరీ నాన్నని గమనిస్తూ ఉంటాడు. డీన్ శ్మశానంకి వెళ్లి జేకబ్ సమాధిని తవ్వి జేకబ్ స్కెలిటన్ ని కాల్చేస్తాడు. లోరీ నాన్న పెళ్ళైన ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు. లోరీకి నాన్నకి గొడవవుతుంది. హుక్ మ్యాన్ నాన్నని చంపేయబోతాడు. శామ్ వెళ్లి సిల్వర్ బుల్లెట్స్ తో షూట్ చేస్తే హుక్ మ్యాన్ వెళ్లిపోతాడు. దయ్యం లోరీకి కనెక్ట్ అయి ఉంది. లోరీ బాయ్ ఫ్రెండ్ లోరీ వద్దు అన్నా కూడా ముద్దు పెట్టాడు. ఫ్రెండ్ లోరీకి నచ్చదు అన్నా పార్టీకి రమ్మంటుంది. నాన్న అఫైర్ పెట్టుకున్నాడు. లోరీని ఇబ్బంది పెట్టే వాళ్ళని హుక్ మ్యాన్ చంపేస్తున్నాడు. డీన్ జేకబ్ బాడీని కాల్చాడు కానీ దానిలో హుక్ లేదు. హుక్ ని కనిపెడితే హుక్ మ్యాన్ ని ఆపొచ్చు. ఒకప్పుడు హుక్ ని కరిగించి చైన్ లా చేశారు. ఆ చైన్ లోరీ వేసుకుని ఉంటుంది. డీన్ లోరీ చైన్ ని మంటలో వేస్తాడు. హుక్ మ్యాన్ అంతమైపోతాడు. ఒక ఊరిలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఒక వర్కర్ గుంటలో పడిపోతాడు. అతని మీదకి పురుగులు ఎక్కుతాయి.
అతని కళ్ళు, ముక్కు, చెవులు, నోటిలో నుంచి రక్తం వచ్చి చనిపోతాడు. అతనికి మ్యాడ్ కౌ డిసీజ్ ఉంది అన్నారు. కానీ ఆ రోగం ఉంటే కొన్ని సంవత్సరాలకి బ్రెయిన్ పాడైపోతుంది. ఇతనికి మాత్రం గంటలోనే పాడైంది. శామ్ డీన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు. వర్కర్ పడిన గుంటలో బీటిల్ పురుగు తప్ప ఏమీ ఎవిడెన్స్ లేదు. ఇంకొక ఆమె కూడా చనిపోతుంది. ఆమె మీద స్పైడర్స్ ఎక్కాయి. అడవిలో వానపాముల నుంచి బీటిల్స్ దాకా అన్ని విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. శామ్ డీన్ కి భూమిలో బోన్స్ కనిపించాయి. బోన్స్ నేటివ్ అమెరికన్స్ కి సంబంధించినవి. శామ్ డీన్ అడవిలో గిరిజనులని కనుక్కుంటారు. 200 సంవత్సరాల క్రితం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగే ఊరిలో గిరిజనులు ఉండేవాళ్ళు. అమెరికన్స్ వచ్చి భూమిని ఆక్రమించి ట్రైబ్ ని చంపేశారు. ట్రైబ్ లీడర్ ప్లేస్ కి శాపం పెట్టాడు. అమెరికన్స్ ఈ ప్లేస్ లోకి రావాలనుకుంటే ప్రకృతి ఈ చోటుని కాపాడాలి అని. కర్స్ 6 days ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. పురుగులు, వానపాములు ప్రకృతిలో భాగమే. ఊరిలో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫ్యామిలీని పురుగులు చంపాలని చూస్తాయి. ఇవాళే ఆఖరి రోజు. శామ్ డీన్ ఈ నైట్ ఫ్యామిలీని కాపాడుతారు. పొద్దున కల్లా కరిసిపోతుంది. జాన్ ఎక్కడున్నాడు? మేరీ జెసికాని చంపింది ఎవరు? శామ్ డీన్ మేరీ జెసికాని చంపిన వాళ్ళని కనుక్కోగలరా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.